అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఏ దేశాలైతే తమ ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తున్నాయో ఆ దేశాలన్నిటిపైన తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తాము అని మొన్న 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఆయా దేశాలపై సుంకాలను విధించడం మొదలుపెట్టారు. ఆ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలైపోయాయి. చైనా కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలను పెంచింది. దీంతో చైనాపై అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను మరింత పెంచారు. ఆ తర్వాత మళ్ళీ చైనా ప్రతీకార సుంకాలను ఇంకొంచెం పెంచింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచ దేశాలన్నిటిపైన తాను తీసుకున్న ఈ టారిఫ్లను పాస్ చేస్తున్నాను అంటూ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్క చైనాపై తప్ప మిగిలిన అన్ని దేశాలపైన తాను పెంచిన సుంకాలను పాస్ చేస్తున్నానని చెప్పారు. అన్ని దేశాలపైన 10% సుంకాలు మాత్రమే అమలులో ఉంటాయని చెప్పారు. కానీ చైనాపై మాత్రం 125% సుంకాలు విధిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఒక్క చైనాపై తప్ప మిగిలిన అన్ని దేశాలపైన తను సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పాస్ చేస్తున్నట్టుగా విరామం ప్రకటిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు చెప్పారు. అయితే అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం 90 రోజుల పాటు ఉంటుంది. 90 రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిగిలిన దేశాలపై టారిఫ్ల విషయంలో నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ 90 రోజులు మనం ఇంతకుముందు చూసాం. ఏప్రిల్ 2వ తారీఖు వరకు గడువిస్తున్నాను అని చెప్పారు. ఏప్రిల్ 2 తర్వాత ఆయన అన్నట్టుగానే అన్ని దేశాలపైన ఒక్కో విధంగా సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కేవలం 10% సుంకాలు మాత్రమే అమలులో ఉంటాయి. అది కూడా 90 రోజులు, అంటే 3 నెలల పాటు సుంకాలపై విరామం ఉంటుంది. పాస్ చేస్తున్నాను అన్నారు.